రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలవుతున్న తరుణంలో మహిళలకు ప్రకాశం జిల్లా ఆర్టీసీ అధికారులు ఓ వెసులుబాటు కల్పించారు. గుర్తింపు కార్డు లేకపోయినా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశం కేవలం వారం రోజులు అమల్లో ఉంటుందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. పొదిలి ఆర్టీసీ బస్టాండ్లో మహిళా ప్రయాణికులతో సత్యనారాయణ ఇంటరాక్ట్ అయ్యారు. పథకంపై మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. బస్సు ప్రయాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఆర్ఎం దృష్టికి తీసుకొచ్చారు మహిళా ప్రయాణికులు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించిన స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లాలో గౌరవ మంత్రివర్యులు స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నటి దీనిని అనుసరించి నిన్నటికి 2557 మంది ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మహిళలకు విజ్ఞప్తి ఏంటంటే జర్నీ చేసేటప్పుడు ఏదేని గుర్తింపు కార్డును తమతో పాటు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2-3 రోజులు ఒకవేళ గుర్తింపు కార్డు లేకపోయినా కానీ మా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. కార్డు లేకపోయినా కానీ రీటెక్స్ అలౌ చేయమని, అలాగే వాళ్ళకు కూడా ఎవరైతే కార్డు లేకుండా ఉంటారో వాళ్ళకి ఒకసారి తెలియజెప్తే నెక్స్ట్ జర్నీ చేసేటప్పుడు తగిన గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి ఉచిత ప్రయాణాన్ని లబ్ధిని పొందగలుగుతారని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు ఈరోజు ఒంగోలు, సంతనూతలపాడు, ఇప్పుడు పొదిలి ఇన్స్పెక్ట్ చేస్తే మ్యాక్సిమం 95% మహిళల్లో ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు గుర్తింపు కార్డు తీసుకొని రావడం జరిగింది. ఇక ఒక 5% ఉంటే వాళ్ళకు కూడా మా కండక్టర్స్, డ్రైవర్స్ ద్వారా తెలియజెప్పడం జరిగింది. ఈ వారం రోజులు కూడా ఒకవేళ గుర్తింపు కార్డు పొరపాటున లేకపోయినా మర్చిపోయినా కానీ రీటెక్ అలౌ చేయడం జరుగుతుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించిన స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ